ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మొక్కలకి ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నా, అది ఎగ్గాయలు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏదైనా మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు హార్వెస్ట్ ఏమైనా ఉంటే చేసేసుకుని ఇస్తే మనకి మంచిది. ఒకవేళ మీరు ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కట్ చేశారనుకోండి, ఒక డే పక్కన పెట్టుకొని వండుకోండి, అది అంతేనా మంచిది. ఇవాళ అన్ని కాయలు నాకు రెడీగా ఉన్నవన్నీ కట్ చేసుకుని మేము ఈరోజు మొక్కలకి అగ్గాయలు వేస్తూ ఉన్నాను. ఈ చిక్కుడు పాదికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇంకా చిక్కుడుకాయలు కొద్ది రోజులే వస్తాయి. మన దగ్గర చిక్కుడు మొక్కలు ఏమైనా ఉంటే అప్పుడు అవి అయితే ఫస్ట్ ఇప్పుడు సమ్మర్లో కూడా చేసుకోవచ్చు. పాదులు అయితే ఇంకా కొద్ది కాలంలో అయిపోతాయి. ఇంకెక్కువ కాలం ఇవి ఉండవు మన దగ్గర. సో మొక్క చిక్కుడు ఉంటే పెట్టుకోండి. నేను కూడా పెట్టాను, వస్తే చూపిస్తాను. సీడ్స్ పెట్టాను, ఇంకా మొక్కలకి రెడీగా అవ్వలేదు. ఎన్ని కాయలు ఉన్నాయి చూసారు. ఇవి సన్న చిక్కుళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి ఎక్కువగా ఇవి మార్కెట్లో దొరికే చిక్కుళ్ళు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇట్లా అన్నీ కోసేసుకుని అప్పుడు ఏదైనా మనం ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఈసారి చిక్కుడు పాదలు అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. చాలా కాయలు అయితే వచ్చింది. పాదులు బాగా పనిచేసాయి, బాగా కాసాయి. ఇది పొట్టు చిక్కుడు, దీన్నే కనుపు చిక్కుడు అంటారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. కోసి కొద్ది కాయలండి. ఇక్కడ చూడండి, అసలు అగ్గాయలు ఎలా ఉందో, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు అది హార్వెస్ట్ చేసేసుకుందాం. వీటికి బియ్యం కడుగు, పప్పు కడుగు, నీళ్ళు. ఇక్కడ ఒక టమాటా మొక్క వచ్చింది చూడండి, ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. ఒక కాయ పండింది, కోసుకుందాం. Thank you for watching. Please like, share and subscribe. Thank you.